యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం చెప్పండి. అలాంటి వారందరి మీదకి అపరిమితమైన కృప, అన్లిమిటెడ్ అపరిమితమైన కృప కావాలంటే దేని గురించి ఎక్కువ మాట్లాడాలి? పునరుద్ధానం. అందుకే మన క్యాప్షన్, we preach Christ resurrected. హల్లెలూయా. మేము పునరుద్ధానుడైన క్రీస్తుని, ఇట్స్ ఎ గ్రేట్ విజన్. యేసన్న గారికి దేవుడిచ్చిన గొప్ప దర్శనం అది. హల్లెలూయా. ఎస్. ఆ పునరుద్ధానానికి సాక్షిగా, పత్రికగా ఈ మేడగదిలో భాషలు మాట్లాడుతుంటే కేరళ నుంచి వెళ్ళిన కొంతమంది వ్యాపారస్తులు యెరూషలేములో ఉన్నారు. తోమా మలయాళం భాషలో అద్భుతంగా దేవుని స్తుతిస్తుంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ మలయాళం వాళ్ళు, కేరళ వాళ్ళు తోమా దగ్గరికి వెళ్ళి చాయ్ వరించి అంటున్నాడు. ఏది వరంజారు ఇది తెలియదు కదా. మా భాష నీకు ఎట్లొచ్చు, ఎట్లా మాట్లాడావు మా భాష, ఎంత క్లియర్గా స్పష్టంగా, గుడ్ వొకాబులరీ. బాబోయ్, మీరెవరు నాకు తెలియపోమంటారు. ఇంకా కేరళ వాళ్ళు, వీళ్ళు మలయాళం వాళ్ళు పట్టణ వదిలిపెట్టగా పేతురు యోహాను దగ్గరికి వెళ్ళారు. ఏమండే, ఇతనికి మా మలయాళం భాష ఎట్లొచ్చు, ఆ మలయాళం అంటే అదేంట్రా అన్నాడు పేతురు. అదే పేతురు దైవ జ్ఞానం కలిగినాడు కదా. ప్రార్థన చేసి, ఓకే తోమా, అదేదో భారతదేశం అంటే ఇండియా అంటాడు. మరి ఆ భారతదేశాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నట్టున్నాడు. పో, ఆ దేశానికి వెళ్ళి సేవ చేయపో. సంవత్సరం నాకు గుర్తులేదు కానీ జూలై 3వ తేదీన తోమా భారతదేశానికి వచ్చాడు, సేవ చేశాడు. మన భారతదేశంలో మొట్టమొదటిగా పునరుద్ధానాన్ని గురించి ప్రకటించింది తోమా. భారతదేశంలో హతసాక్షిగా మార్చబడ్డాడు. ఆ తోమానే 2000 సంవత్సరాల క్రితం పునరుద్ధానపు వార్తను తీసుకొచ్చాడు మన దేశానికి. నాటి నుంచి నేటి వరకు పునరుద్ధానపు వార్త వెళతానే ఉంది. నోరు నొక్కేస్తున్నారు, పిసికేస్తున్నారు, బెదిరింపు